తన సంగీతంతో యూత్ ని ఒక ఊపు ఊపుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గత ఏడాది కాస్త డల్ గా ఉన్న ఈ ఏడాది మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ జోష్ తోటే దేవి తన సంగీతంతో ఆడియన్స్ ని అలరించడమే కాకుండా తన రాబోయే సినిమాలతో హ్యాట్రిక్ కూడా కొడతానంటున్నాడు. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలంటే హ్యావ్ ఎ లుక్. దేవిశ్రీ ప్రసాద్ కి గత ఏడాదిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. లాస్ట్ ఇయర్ లో ఇండస్ట్రీలో తమన్ హవానే ఎక్కువగా నడిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ 100% లెవెల్ తో దేవి సక్సెస్ సాధించినా తమన్ దూకుడు ముందు దేవి నిలవలేకపోయాడు. అయితే ఈ ఏడాది దేవిశ్రీ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. గబ్బర్ సింగ్ తో దేవి ఇండస్ట్రీ అంతా కెవ్వుకే కనిపించాడు. కెవ్వు కేక అనిపించే ఊపున్న పాటలతో దేవి చేసిన సందడి గబ్బర్ సింగ్ మూవీకి ప్లస్ అయింది. ఊరంతా నేనంటుంటా ఈ సినిమా తర్వాత జూలై సినిమాతో ఈ యంగ్ సరంగ్ మరో హిట్ ఆల్బమ్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. వరుసగా 2 పెద్ద హిట్లతో ఇండస్ట్రీ మొత్తం తన పాటలతో మారుమోగేలా చేసిన దేవిశ్రీ ప్రసాద్ మరో మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యాడు. This is Bunny. Hey, this is DSP. Are you ready to have some fun? I say, pagdo, 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 pagdo. Pagdo, 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 pagdo. నాగార్జున నటించిన సోషియో ఫ్యాన్సీ మూవీ ఢమరుకం ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమా దేవికి 50వ సినిమా కావడం విశేషం. గతంలో నాగార్జున నటించిన మన్మధుడు, మాస్, కింగ్ సినిమాలకి తన అదిరిపోయే సంగీతంతో ఆదరకొట్టాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఢమరుకం సినిమాతో ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాడు.